హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. కాపు కుల ద్రోహి దాసరి రాము అండి. దాసరి రాము అనే వ్యక్తి ఎంత కుల ద్రోహం చేస్తున్నాడు, కులానికంటే అంత ద్రోహం చేస్తున్నాడు. అతను అంటాడు, ప్రజారాజ్యం పార్టీతో మొదలుపెట్టి జనసేన పార్టీ వరకు అహర్నిశలు కష్టపడి రెండు పార్టీలకి ఒక రైలు ఇంజిన్ లాగా ఉండి లాక్కెళ్ళాటండి ఈయన దాసరామ గారు. ప్రజారాజ్యం పార్టీని, జనసేన పార్టీని లాక్కెళ్ళి వాళ్ళకి విజయం చేకూర్చాడని చెప్పి అంత కష్టపడ్డానని చెప్తున్నాడండి అని అతను చెప్పుకుంటున్నాడు. కష్టపడి ఉంటే నువ్వు దాసరాము ప్రజారాజ్యం పార్టీ అప్పుడు ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేది, జనసేన పార్టీ అధికారంలోకి వచ్చేది. కానీ ఏం జరిగింది? ప్రజారాజ్యం పార్టీ అధికారంలో రాలేదు, జనసేన పార్టీ కూడా అధికారంలోకి రాలేదు. కారణం, నీలాంటి ద్రోహులు పైకి ఒక మాట, లోపల ఒక మాట. మీరంతా ఏంటంటే లబ్ధి పొందాలని చూస్తారు. ఒక గంట కష్టపడితే ఆ గంటకి ఏమి ఇస్తావు, ఆ టైపులో ఉంటారు మీరు. మీ ఆలోచన ధోరణి అది. మీ యొక్క విశేషణ జ్ఞానం కోల్పోయి మాట్లాడుతుంటారు. అసలుకి నాకు తిరిగి అడుగుతాను, నువ్వు 2009లో కానీ, 2019లో కానీ, 2024లో కానీ బహుశా ఎన్ని ఓట్లు వేయించుంటావు దాసరాము? ఎన్ని ఓట్లు వేయించుంటావు? 100 వేయించావా? 200 వేయించావా? నువ్వు చెప్తే వేసేవాళ్ళు ఉన్నారా? ఏం మాట్లాడతావు రాము? అసలుకి నువ్వేదో గెలిపించేసినట్లు, ఈరోజు నా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవ్వడానికి నువ్వే కారణమైనట్లు ఏం బిల్డప్ ఇస్తున్నావు రాము? అంత అహంకారమా? ఏంటది? నువ్వెవరు అసలుకి? పవన్ కళ్యాణ్ గారి శాసించే స్థాయిలో మాట్లాడుతావు. నువ్వెంత? ఆఫ్టర్ ఆల్ నథింగ్. మీలాంటి వాళ్ళందరూ వాడు పిఆర్పి కావచ్చు, జనసేన కావచ్చు, పక్కనే ఉండి వెన్నుపోటు పొడుస్తారు తప్పితే మీరు లాభం చేకూర్చారంటే నాలాంటి ఏమంటారు హార్డ్ కోరు జన సైనికుడు ఒప్పుకోడు. ఎందుకంటే కాపు నాయకుడిని, కాపు జాతికి నేను ఒక నాయకుడిని, కుల పెద్దని అని చెప్పిన ఏ యధవ కూడా కులానికి ఉపయోగపడలేదు. నాకు తెలిసి నాకు 68 సంవత్సరాలు, నా వయసు 65 సంవత్సరాలు. ఈ 65 సంవత్సరాలు నా యొక్క అనుభవంతో చెప్తున్నాను, కాపు కుల నాయకుడు అనేవాడు ఏ యధవ కూడా కాపు కులానికి ఉపయోగపడలేదు. ఇది నేను ఛాలెంజ్ చేస్తాను. ఏం మాడతావు రాము నువ్వు? తమిళనాడులో విజయట ప్రశాంత్ కిషోర్ని ఎంగేజ్ చేసి ప్రశాంత్ కిషోర్కి 100 కోట్లు 50 కోట్లు ఇచ్చేసి అక్కడ ఏమాలి మేనిఫెస్టో ఏం చేయాలి, గెలవడానికి ఏం చేయాలి, అలాగా పవన్ కళ్యాణ్ కూడా 100 కోట్లు పడేస్తే ఆ ప్రశాంత్ కిషోర్కి వాడే అట్లా ఏమంటే ఒక చీరలో 1 కిలో బంగారం, ఆ పెట్టు చీర బంగారం పెట్టేసి ఏదో కానుకలు పెట్టేస్తే లేడీస్కి గెలిచాం కదా. అది పవన్ కళ్యాణ్ చేస్తాడా? పవన్ కళ్యాణ్ 7 సిద్ధాంతాలు ఏంటి అసలుకి? అవి డబ్బులేని రాజకీయం చేయాలా, డబ్బులతో రాజకీయం చేయాలా పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ అంటే 100,000 మంది ఉన్నారు వచ్చి కోట్లు ఇచ్చి పార్టీలు చేరడానికి. ఎందుకని? ఆ 100 కోట్లు తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరికీ జీవుజూరని తల వంచుకొని వాళ్ళు ఏం చెప్తే చేయాలి. అది పవన్ కళ్యాణ్ చేస్తారా? అమ్ముడు పోతాడా పవన్ కళ్యాణ్ గారు? ఈ పనికి మన ఎదవాళ్ళందరికీనో వాడికి 100 కోట్లు ఇచ్చాడు, వీడికి 50 కోట్లు ఇచ్చాడు, వీడికి 50 కోట్లు ఇచ్చాడు అని చెప్పి వాళ్ళకి ఈ కాంట్రాక్ట్ ఇచ్చి ప్రజలు అన్యాయం చేస్తాడు పవన్ కళ్యాణ్. ఆ పవన్ కళ్యాణ్ మనస్తత్వం అదే. పవన్ కళ్యాణ్ ఏంటి అసలుకి? మహానుభావుడు, కారణ జన్ముడు, ప్రజల కోసం పుట్టాడు, ప్రజలకు ఉపయోగపడుతున్నాడు. అటువంటి గొప్ప వ్యక్తిని డబ్బులు పడేసి ప్రశాంత్ కిషోర్ పెట్టుకొని ఎన్నికల మేనిఫెస్టో చేసుకుని విజయలా గెలిచేవచ్చుగా. ఆ డబ్బులో రాజకీయం చేయకూడదనే కదా. ఏమయ్యా రాము, నీ బుర్ర ఏమైపోయింది? ఎన్నో మాటలు మాట్లాడతావు కదా. అసలు మొన్నటిదాకా నీ మీద చాలా గౌరవం ఉండేది, మొత్తం పోగొట్టుకున్నావు. పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఏంటి? డబ్బులని రాజకీయం చేయాలని. అటువంటి వ్యక్తి సినిమాలో వచ్చిన డబ్బులతోటే ఆయన రాజకీయం చేస్తున్నాడు. నువ్వేమో డబ్బులతో రాజకీయం చేయమంటున్నావు. ఆ ముష్టోడు జేడీ లక్ష్మీనారాయణ పనికి మాలేదవా,
ఎన్నికల ముందు వచ్చాడు, చేరాడు, ఎంపీ టికెట్ తీసుకున్నాడు, పోటీ చేశాడు, 2,60,000 ఓట్లు సంపాదించుకుని అవన్నీ నా వల్ల వచ్చిన అనుకుని పవన్ కళ్యాణ్ మన సినిమాకి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి పార్టీ రాజధాని వెళ్ళిపోయాడు, బయటికి వెళ్ళిపోయాడు. మరి నువ్వు నీ బోటోళ్ళు కొంతమంది ఉంటారు, నువ్వు డబ్బులు తీసుకునే పార్టీ నాయకులు చేసుకున్నావు, నువ్వు డబ్బులు తీసుకున్నావు అని కొంతమంది వెళ్ళిపోతే పార్టీ టికెట్లు అమ్ముకుంటున్నావని. అదే కదా కేసీఆర్ నాని చేసింది. కేసీఆర్ నాని ప్రజాజ్యం పార్టీ ఏం చేశాడు? చిరంజీవి గారిని బదనాం చేయలేదా? నా దగ్గర 50 లక్షలు తీసుకున్నారని చెప్పి ఏదో ప్రాపగాండా చేయలేదా? వాడు ఇచ్చుంటాడు, అయ్యా మీరు పార్టీ ఖర్చు పెట్టుకోండి అని చెప్పి ఇచ్చుంటాడు, పార్టీ ఫండ్కి ఇచ్చుంటాడు. అది చిరంజీవి అడిగి ఉండరు. కానీ ఆ దరిద్రుడు ఏం చేశాడు? నాకు చిరంజీవి గారికి 50 లక్షలు ఇచ్చే పార్టీ టికెట్ ఇస్తా అన్నాడు, అందుకే 50 లక్షలు ఇచ్చాను బయటకు వచ్చాడు సన్నాసి. ఏమైంది వాడి బతుకు? 2 టర్ములు ఎంపీకి చేసి ఉండొచ్చు, ఇప్పుడేంటి వాడి బతుకు కుక్క బతుకు. ఎందుకు చెప్తున్నా అంటే, రాము నువ్వు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం తెలిసి కూడా మాట్లాడితే ఎట్లా? డబ్బులు అమ్ముడిపోతాడు పవన్ కళ్యాణ్ గారు. ప్రశ్నిస్తావా పవన్ కళ్యాణ్ని? ఎక్కడో ఉన్నాడు, సినిమా చేసుకుంటున్నాడు, అడ్రస్ లేడు, ఎవరిని పట్టించుకోడు, అసలు కాపులు పట్టించుకోడు. నీకు చెప్పాడా పవన్ కళ్యాణ్ కాపు నాయకుడు? నేను ఎప్పుడన్నా కాపులు సపోర్ట్ చేస్తే, పెద్దన్న పాత్ర పోషిస్తే, అన్ని కులాలని కలిపికెళ్తే అధికారం వస్తుందని చెప్పాడు. ఆ ప్రకారం ఐక్యత కూడా ఉండాలని చెప్పాడు, పదే చెప్పాడు. ఐక్యత ఇంపార్టెంట్. ఐక్యత ఉందా? లేదు కదా. మనకి కాపులకి ఐక్యత ఉంది, లేదు కదా. అదే చెప్పాడు కదా. ఓకే సరే, మీరు చెప్పారు, మీరందరూ అగ్రెస్ట్ అయిపోయారు పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారు మీ కాపులంతా ఓట్లు వేయరు, ఓకే. నీకు చెప్పాడు కదా, ఛాన్స్ ఇచ్చాడు కదా. మీరందరూ కూర్చోండి, కాపు కుల పెద్దలందరూ కూర్చోండి. మన రాజమండ్రిలో మీటింగ్ పెట్టిన వాళ్ళు కావచ్చు, నువ్వు కావచ్చు, ఇంకా అండర్ గ్రౌండ్ చాలామంది ఉంటారు, దరిద్రులు ఉంటారు. మీరందరూ కలిసి మీటింగ్ పెట్టుకోండి, ఒకరు యునానిమస్గా ఎన్నుకోండి, పలానావాడు ముఖ్యమంత్రి అని పెట్టండి, చూస్తా పెట్టండి. మీకు జనసేన సపోర్ట్ కూడా మీకు ఇప్పిస్తాను. పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించి, పవన్ కళ్యాణ్ ఒప్పించి జనసేన పార్టీ సపోర్ట్ కూడా మీకు వచ్చేట్టు చేస్తాను. ఒక యునానిమస్ ఒక్కడిని ఎన్నుకొని చూస్తాను. దుర్మార్గుడా, దుష్టుడా, చేత కాదు. కలయిక ఐక్యంగా ఉండడం చేత కాదు. ఎవడు పైకి వెళ్తే వాడిని విమర్శిస్తారు. అదే మీ బతుకులు. ఏం కావాలి, ఎలా కావాలి అనే ఆలోచన లేదు అసలు మీకు. మీరు మానవత్వం కోల్పోయారు, మనుషుల్లాగా బిహేవ్ చేయట్లేదు. పాడ్కాస్ట్ నిన్నే ఇచ్చాడు ఏఎన్ఐ వాళ్ళకి, తెలంగాణ అభివృద్ధికి నేను తోడ్పడతానన్నాడు. అసలు అంత మంచి మనసున్న వ్యక్తిని పట్టుకొని ఇన్ని మాటలు అంటున్నారే. అసలు మీరు మనుషులేనా? ఆ కాపు జాతిలో పుట్టారే మీరు? మీరు రంగా గురించి మాట్లాడతారు, మీరు రంగా గారి గురించి మీరు మాట్లాడతారు, దరిద్రులారా. మీరు కులానికి ఏం చేయరు, కానీ కబుర్లు చెప్తారు, సొల్లు కబుర్లు. ఎన్ని మాట్లాడుతున్నావు కదా దాసరాము. 2004లో రాజశేఖర్ రెడ్డి కాపులకి ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టాడు కదా. మరి ఎన్నికలు అవగానే మరి ముస్లిమ్స్కి కాపులకి ఒక కమిషన్లు వేశాడు కదా. మరి ముస్లిమ్స్కి కమిషన్ రిపోర్ట్ తెచ్చుకొని ఇమ్మీడియట్గా 4% రిజర్వేషన్ ఇచ్చాడే. మరి కాపులకి ఎందుకు ఇవ్వలేదు రాజశేఖర్ రెడ్డి? అప్పుడు మీరంతా ఎక్కడున్నారు? అప్పుడు కాపు ఎమ్మెల్యేలు, కాపు ఎంపీలు ఎందుకు రాజీనామా చేయలేదు? కాపు మంత్రులు ఎందుకు రాజీనామా చేయలేదు? అప్పుడే రాజీనామా చేయొచ్చు కదా. అప్పుడు రాజశేఖర్ తిరుగుబాటు చేయొచ్చు కదా. అప్పుడు మీకు దమ్ము లేదా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ తేరగా దొరికాడు మీకు. ఇస్తానన్న రాజశేఖర్ మేనిఫెస్టోలు పెట్టి కమిషన్ వేసి, కమిషన్ వచ్చేదాకా కూడా ఆగకుండా ఆ ముస్లిమ్స్ కమిషన్ రిపోర్ట్ ఇమీడియట్గా తెప్పించుకొని ముస్లిమ్స్కి 4% రిజర్వేషన్ ఇచ్చాడే. ఆ మాత్రం శ్రద్ధ, భక్తి, బాధ్యత కాపుల మీద ఎందుకు చూపించింది రాజశేఖర్ రెడ్డి? చెప్పు దాసరాము. అప్పుడు నువ్వు ఎక్కడ సచ్చావు? దరిద్రుడా, నువ్వు మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్, నోటికొచ్చి మాట్లాడుతున్నావు, మామూలుగా కాదు. ఏందో నీ తాత జాగిరి పెట్టి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టుకుంటే ఆ పార్టీని నువ్వు చెప్పిన నిన్నాలా? అదే ముద్దుగల భద్రం చెప్పాడు, నేను చెప్పిన నిన్న ముద్దుగల భద్రం చెప్పి ఉంటాడు పవన్ కళ్యాణ్ తింటాడా? లేదా చేయకుండా హరిరామ్ జోగి తింటాడా? వాళ్ళు పెద్దవాళ్ళు గౌరవించాలి, గౌరవాన్ని వాళ్ళు కాపాడుకోవాలా. వాళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ మాట్లాడాలి. ప్రతిదీ ఆయన ఒక లెటరు, ఈయన ఒక లెటరు. ఏంది లెటర్లు? ఏంది ఇది? పబ్లిక్ బయట పెడతారా? కుటుంబంలో ఇదే పని చేస్తారు మీరు? మీ కుటుంబ వ్యవహారాలు ఇలాగే చేస్తారా? బహిరంగ లెక్కలు రాసుకుంటారా? అమ్మ, అయ్యా, మా నాన్న ఎట్లా, మా అమ్మ ఎట్లా రాసుకుంటారా మీరు? మా చెల్లి ఇట్లా, మా అక్క రాస్తారా? రాయరే.
కుటుంబ పరువు శ్రద్ధగా భద్రం గుప్పెట్లో ఉండాలి. పవన్ కళ్యాణ్ పరువు మొత్తం తీసేయాలి. ఏం బుద్ధిరా మీ బుద్ధి. రాజశేఖర్ అప్పుడు సంఖ నాక్కుంటూ కూర్చున్నారు 2004లో, రిజర్వేషన్ ఇవ్వకుంటూ మూసు కూర్చున్నారు. కాపులందరూ ఎందుకు అప్పుడే రాజీనామా చేసి ఉండి, అప్పుడే తిరుగుబాటు చేసి ఉంటే రాజశేఖర్ మీద ఖచ్చితంగా రాజశేఖర్ ఇచ్చేవాడు కదా. గట్స్ లేవు, దమ్ము లేదు. మీరు మానవులు కాదు, అసలు మీరు పశువులతో సమానం. అందరూ ఏంటంటే రాజశేఖర్ వేసిన చిల్లరకి కక్కుర్తిపడి నోరు మూసి కూర్చున్నారు. ఒక్కటి మాత్రం చెప్తున్నాను రాశిరాము, నన్ను చూడలేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటున్నావు. నువ్వే ఏదో ఆశించి కష్టపడ్డావు అని అంటున్నావు. కష్టపడ్డావు లేదో ఆ పై భగవంతుడు తెలియాలి. నువ్వు మాత్రం ఆశించావు, ఆశించింది పవన్ కళ్యాణ్ చేయలేదు. ఈ పవన్ కళ్యాణ్కి అన్నీ తెలుసు. దాసరామ్ ఏం చేశాడో, రాఘవరావు ఏం చేశాడో ఆయనకు అన్నీ తెలుసు. మరి నువ్వు ఇట్లా మాడుతున్నావే, పవన్ కళ్యాణ్ ఫాలో అవుతున్నా, ఆయన యొక్క ప్రతిదీ చూస్తున్నా. 2009 ప్రజాస్వామ్య పార్టీ అప్పుడు కూడా చాలా ఎన్నికలు, అప్పుడు నేను స్టేట్ బ్యాంక్లో ఉద్యోగం చేస్తున్నా కూడా పిఆర్పికి సపోర్ట్ చేశా. చాలామంది కస్టమర్స్ ఏం సార్ మీరు ఉద్యోగం చేసి చేయకూడదు కదా, మీకు ఉద్యోగ ఇబ్బంది అని పట్టించుకోవాలి. నాకు ఎదురు చిరంజీవి కనిపించాడు, ఆయన వ్యక్తిత్వం కనిపించింది, ఆయన బ్లడ్ బ్యాంక్ కనిపించింది, ప్రజలకు సేవ చేసే ఉత్తమమైన వ్యక్తి అనిపించాడు. నాకు 108 సీట్లు బీసీలకు ఇచ్చాడు. అంత మగాడు చిరంజీవి. అదే ఉద్దేశంతో నేను చేశాను. నేనేం ఆశించలే. 2007 నుంచి ఈ రోజు దాకా, అప్పుడు చిరంజీవి కావచ్చు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కావచ్చు, నేను నా యొక్క కార్యక్రమం చేసుకున్నా. నేను అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నాను, ఆయనకి సపోర్ట్ చేయమంటున్నాను. ఎన్ని మాట్లాడినా వాళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీరు పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా ఉన్న పని లేదని ఎంతోమంది కన్విన్స్ చేస్తున్నాను. కొంతమంది వినలేదు, కొంతమంది వింటున్నారు. కానీ నేను ఎప్పుడు నాకు పవన్ కళ్యాణ్ పిలవలేదు, నన్ను పవన్ కళ్యాణ్ నాకు పదవి లేదు అని నీలాగా ఎప్పుడు బయటపడలేదు. నేను అప్పుడు వచ్చి బయట చెప్పట్లేదుగా. ఎందుకుంటుంది? నాకు పవన్ కళ్యాణ్ ముఖ్యం. ఆయన పైకి రావాలి. ఆయన ఉంటే, రాజకీయాల్లో ఉంటే ప్రజలందరూ బాగుంటారు అని నా నమ్మకం. బడుగు బలహీన వర్గాలకు ఆయన ఆశాజ్యోతి. అటువంటి ఆశాజ్యోతిని కాపాడుకోవాల్సిన బాధ్యత నా లాంటి వ్యక్తులకు ఉంది. ఎందుకంటే సమాజం పట్ల బాధ్యత గల వ్యక్తిని నేను. నీకు సమాజం పట్ల బాధ్యత లేదు. నీ పర్సనల్గా ఎజెండా పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఏదో ఆశించి అది రాకపోయేసరికి నువ్వు ఇట్లా పబ్లిక్గా బయటపడ్డావని నేను అంటున్నాను. కాదని నువ్వు అనగలవా? పవన్ కళ్యాణ్ గారు అవినీతి మీద రాజకీయ పోరాటం చేసే వ్యక్తి. అటువంటి వ్యక్తిని డబ్బులు తీసుకుని వాళ్ళ దగ్గర ఎక్కడి నుంచి డబ్బులు 100 కోట్లు 50 కోట్లు ఇమ్మన్నావు. ఆ ప్రశాంత్ కృషి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి పవన్ కళ్యాణ్ గారికి చెప్పు నాకు. ఎక్కడి నుంచి తేగలడు ఆయన? తెచ్చే స్తోమత ఎక్కడది ఆయనకి? అదేమో సినిమాలు ఎందుకు నటించడం? రాత్రి పగలు కష్టపడి సినిమాలు నటిస్తున్నాడు. ఇక్కడ మన 5 శాఖలు తీసుకున్నాడు. శాఖలన్నీ కొత్తయే. 24 గంటలు 20 గంటలు ఆ శాఖల కోసం కష్టపడ్డాడు. వాడు అవగాహన చేసుకున్నాడు. ఆ యొక్క ఐఏఎస్ ఆఫీసులతో కన్సర్న్ ఆఫీసులతో కలిసి ఎంతో నేర్చుకున్నాడు. అంత కష్టపడే వ్యక్తి తన సొంత ఎమ్మెల్యేకు కావలేదు. ఆయన సొంత భార్య పిల్లల్ని వదిలేసి అమరావతిలో కూర్చొని, మంగళగిరిలో కూర్చొని ప్రాసెస్ చేసుకుని నేర్చుకుని 2 సంవత్సరాల పాటు నేర్చుకొని కొన్ని సినిమాలు కూడా లేట్ రేమలు ఎప్పుడు అవ్వాలి. కానీ అది కూడా పక్కన పెట్టి, ఓజీ పక్కన పెట్టి, ఉస్తాద్ భగత్ సింగ్ పక్కన పెట్టి ఈ శాఖలను నేర్చుకుని ప్రజలకి ఎంతో మేలు చేసి అప్పుడు అది చేయబట్టే కదా 10 నేషనల్ అవార్డు వచ్చినాయి పంచాయతీరాజ్ శాఖకి. ఆయన అటవీ శాఖ నిర్వహించబట్టే కదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి దోచుకున్న అటవీ భూముల్ని తిరిగి తీసుకున్నారు. ఇవన్నీ ఎలా జరిగినాయి? అటవీ బిడ్డలకి, గిరిజన పుత్రులకి రోడ్లు వేస్తున్నాడే, డోలీ లేని పరిస్థితులు కల్పిస్తున్నాడు అటవీ పుత్రులకి. పంచాయతీ శాఖ అందరికి తాగునీరు ఇస్తున్నాడే. ఎన్ని నీకు యాదకు రావు, అవన్నీ పనులు కావు. నీకు పని చేయలేదు అంతే. పైగా నీకు చేయలేదంటే కాపు కులం చేయలేదని మాట్లాడతావు. ఏం బతుకునేది? సిగ్గులేని బతుకునేది. ఆశించి ఎప్పుడు పని చేయ మాకు. కష్టే ఫలి అన్నారు భగవంతుడు, పెద్దలు చెప్పారు. కష్టపడి ఫలితం అదే వస్తే ఎత్తుకుంటూ వస్తుంది. నువ్వు కష్టపడకుండా ఫలితం రాదు. నువ్వు కష్టపడు, ఫలితం వచ్చినప్పుడు భగవంతుడు ఇస్తాడు. ఆయన అనుగ్రహం కలిగినప్పుడు. అంతేగాని
నువ్వేదో చేశాను, అంత పొడి చేశాను, ఇంత పొడి చేశానని పదవుల కోసం ఇలా కక్కుర్తిపడి బజారున పడి నువ్వు పరువు పోగొట్టుకుని కులాన్ని పరువు పోగొట్టొద్దు. కులం ఎప్పుడు విలువగలదే. కులం పేరు చెప్పుకునే నీలాంటి నాయకులే దరిద్రులే కులానికి పట్టిన దరిద్రం. దయచేసి అన్ని విత్డ్రా చేసుకో. విత్డ్రా చేసుకొని భగవంతుడు క్షమిస్తాడు. లేకపోతే చాలా ఇబ్బందులు పడతావు. తెలుసుకో. ఒక మనిషి రూపంలో భగవంతుని పట్టుకుని నువ్వు అన్ని మాట్లాడినావు కనుక ఖచ్చితంగా నీకు శిక్షించిన భగవంతుడు. ఆ శిక్ష ఏ రూపంలో తెలియదు నాకు. కనుక నువ్వు క్షమాపణ అడుగు. క్షమించమని భగవంతుని ప్రాధేయపడు. పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాల్సిన పనిలా భగవంతుడికి చెప్పు క్షమాపణ పబ్లిక్గా. నేను తప్పుగా మాట్లాడినయ్యా పవన్ కళ్యాణ్ గురించి, భగవంతుడు నన్ను క్షమించు అని అడుగు. నువ్వు బాగుపడతావు. లేకపోతే భగవంతుడు శిక్షకి గురి కాబడతావని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. తెలుగు ప్రజలు గమనించండి. ఇటువంటి తప్పుడు వ్యక్తులు అందరూ కలిసి కులం పేరు చెప్పి కులానికి ఏదో చేసేస్తామని చెప్పి పొడిచి కులం పేరు పెట్టుకుని కులాన్ని అడ్డు పెట్టుకుని తమ సొంత పదవులు రాకపోతే ఇలా పబ్లిక్గా బజారున పడిపోయి వాళ్ళు దిగజారి కులాన్ని దిగజారుస్తున్న అటువంటి నిషదరిద్రులకి అందరికీ ఆ భగవంతుడు తగిన విధంగా శిక్షించాలని నేను కోరుకుంటున్నాను. ఒక్కటి మాత్రం నిజం, ఆ దాసరాముకు చాలా ఇగో ఉంది. ఆ ఇగో పక్కన పెట్టి క్షమాపణ అడిగితే బాగుంటాడు. తెలుగు ప్రజలారా, కాపు సోదరులారా, గ్రహించండి. మానవత్వం ఉన్న వ్యక్తి, మంచి వ్యక్తి, నీతి గల వ్యక్తి, నిజాయితీ గల వ్యక్తి కారణజన్ముడు పవన్ కళ్యాణ్ గారిని నమ్మమని, ఆయన మంచి చేస్తాడని గ్రహించమని. నిన్న ఒక ఇంటర్వ్యూ చాలు. ఆ పాడ్కాస్ట్లో ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూ 1:25 నిమిషాల ఇంటర్వ్యూ ఉంది. ఆ ఇంటర్వ్యూ చాలు. ఆయన ఎంత నిర్మోహమాటం లేకుండా ఎంత నిజాయితీగా మాట్లాడాడో, అంత కష్టపడి పని చేయగలరు ప్రజలకి, అంత నిజాయితీగా ప్రజలకి సేవ చేయగలని తెలియజేస్తూ వినిపిస్తున్నాను. జై జనసేన, జై హింద్.